హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు సొలొమోను రాసిన సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వర్ధిల్లాలి అంటే దేవుడు నీ పనిని ఆశీర్వదించాలి, నీ కష్టాన్ని దీవించాలి, సమృద్ధిగా దేవుడు నింపాలి. అంత వర్ధిల్ల చేసేది, వృద్ధిపరిచేది, సమృద్ధి ఇచ్చేది దేవుడే. కనుక మరి ఆ వర్ధిల్ల చేసేది దేవుని చేతిలో ఉంది. ఆయన ఎవరిని వర్ధిల్ల చేస్తాను అని అంటున్నాడంటే యథార్థవంతులను. హల్లెలూయా. యథార్థవంతమైన జీవితం కలిగిన వాళ్ళు వర్ధిల్లబడతారు. యథార్థమైన మాటలు ఉన్న వాళ్ళు వర్ధిల్లుతారు. యథార్థత పైకొకటి లోపల ఒకటి ఉండదు. యథార్థవంతులకి యథార్థంగా మాట్లాడతారు, దాచరు విషయాలు, ఉన్నది ఉన్నట్టుగా అబద్ధాలాడక, కపటం లేకుండా, వేషధారణ లేకుండా ఉంటారు యథార్థవంతులు. చర్చిలో ఒక రీతిగా, ఇండ్ల దగ్గర ఒక రీతిగా ఉండరు, ఎక్కడైనా ఒకే రీతిగా ఉంటారు. బంధువుల మధ్యలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా ఉండరు. సాక్షిగా ఉంటారు. ఎక్కడైనా యథార్థంగా, ఎక్కడైనా వాక్యానుసారంగా ఉంటారు. అటువంటి వాళ్ళే యథార్థవంతులు. యథార్థవంతులను దేవుడు దీవిస్తానంటున్నాడు. యథార్థవంతులకు దేవుడు దీవెన కలగడానికి ముందుగా దేవుడు వారికి తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒక మాట. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లినారు. దావీదు గారు అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు గారి జీవితాన్ని దేవుడు చూసినాడు, స్తుతించి ఆయన నోటిని చూసినాడు, ఆయన పనిని చూసినాడు, ఆయన నమ్మకత్వాన్ని చూసినాడు, ఆయన ధైర్యాన్ని చూసినాడు, ఆయన యథార్థతను చూసినాడు. అవన్నీ చూసి దేవుడు ఆ దావీదు గారికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడయుండి జయాలిచ్చి విజయముతో నింపి రాజ సింహాసనాన్ని అధిష్ఠించేటట్టు చేసినాడు. దేవుడు వర్ధిల్ల చేసినాడు. అంతకంతకు వర్ధిల్లేను, తోడుగా ఉన్నాడు, వర్ధిల్ల చేసినాడు. ఈరోజు నీవు కూడా వర్ధిల్ల చేయబడాలి అంటే మొదట ఆయన నీతో ఉండేటువంటి రీతిలో నీ బ్రతుకు ఉండాలి. ఆయన నీతో ఉండేటువంటి రీతిలో ఉందా నీ బ్రతుకు? ఆయన నీతో ఉండాలి అంటే నువ్వు ఆయన మాట వినాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు నీ హృదయంలో చోటు ఉండాలి. సౌలును కూడా దేవుడు వర్ధిల్ల చేయాలి అని అనుకున్నాడు. సౌలును రాజుగా ఎన్నుకునేటట్టుగా దేవుడు చేసినాడు. రాజుగా దేవుడు ఎన్నుకుంటాడు, చెప్తాడు సమూయేలుకి. అయితే ఈ యొక్క రాజుగా ఎన్నుకోబడిన తర్వాత దేవుడు అనుకున్న దానికి అతను లోబడలేదు, వినలేదు, దేవుని మాట వినలేదు. అందుకని అతని బ్రతుకు ఏమైందంటే చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవుని నిబంధన సౌలు జీవితంలో సింహాసనాన్ని స్థిరపరచాలని అనుకున్నాడు, కానీ దేవుని మాట వినలేదు. దేవుడు తోడు కోరుకోలేదు. కేవలము సింహాసనము, ప్రజలు, తన జీవితం, తన కుటుంబము ఇదే కోరుకున్నాడు. కానీ దేవుని మాట విందాం, దేవుని ఇష్టాలు చేద్దాం, దేవునికి లోబడదాము, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, తన మనసులో ఏముంది అనేటువంటి ఆ సన్నిహిత సంబంధం, లోబడే మనసు లేక సౌలు వర్ధిల్ల చేయబడలేదు, నీరసిల్లిపోయినాడు, కృషించిపోయినాడు. ఆ తర్వాత అతని సింహాసనము కోల్పోయినాడు. ఎవరినైతే దేవుడు చంపేసే ఆ శత్రువులని అని చెప్పినాడో ఆ శత్రువులను ఉండనిచ్చుకున్నాడు. అదే శత్రువుల చేతిలో సౌలు చనిపోయినాడు.
అదే అమాలేకీయుని చేతిలో సౌలు చనిపోయినాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడయుండెను దావీదుకి, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవుడు తోడయుండి వర్ధిల్ల చేసేవాడుగా అంటున్నాడు. దేవుడు నీకు తోడు ఉండాలా. మొదట నీ స్వభావంలో యథార్థతను సంపాదించుకో, యథార్థంగా ఉండటం నేర్చుకో. భర్త ఉంటే ఒక రకం, భర్త లేకుంటే ఒక రకం, భార్య దగ్గర ఉంటే ఒక రకం, భార్య దూరం ఉంటే ఒక రకం. ఇటువంటి చేయొద్దు. అధికారము ఉంది చేతిలో. అధికారము చేతిలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి వాళ్ళకు మేలు చేసేటువంటి బిడ్డగా ఉండు. అధికారం ఇచ్చింది దేవుడు, ఆయనకు నమ్మకంగా ఉండు. నీ పై అధికారులకు కూడా యథార్థంగా ఉండు. నీ పనిలో యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. దేవుని బిడ్డలారా, దేవుడు వర్ధిల్ల చేసే దేవుడే. కానీ దావీదు యథార్థంగా ఉన్నాడు, దేవుని తోడు కోరుకున్నాడు, దేవునితో పాటు అడిగేసినాడు, దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవుడు దావీదును వర్ధిల్ల చేసినాడు. దేవుడు వర్ధిల్ల చేసినాడు. దేవునికి ఇష్టంగా నువ్వు మారి, దేవుని కృపలో నువ్వు ఉండి వర్ధిల్ల చేయబడాలి. సౌలు దేవుడి మాట వినలేదు, అంతకంతకు నీరసించిపోయినాడు. వర్ధిల్లకుండా చేసేది కూడా ఒక మాట చదువుకుందాం. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం. 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. అతిక్రమం ఉంది అనుకో జీవితంలో, క్రమం లేని బ్రతుకుందనుకో నీ జీవితంలో, ఎప్పటికీ కూడా వర్ధిల్లవు. క్రమమైన బ్రతుకులో ఉండు, క్రమమైన జీవితంలో ఉండు, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. క్రమము కలిగి దేవునికి లోబడి బ్రతుకు, యథార్థంగా ఉండు. దేవుడు గొప్పగా వర్ధిల్ల చేస్తాడు. అతిక్రమాలు చేస్తూ క్రమము లేకుండా బ్రతుకు, దేవుని మాటకు లోబడకుండా, మరి లోబడకుండా వాటిని దాచిపెట్టి, యథార్థత లేకుండా దాచిపెట్టే మనసు, రహస్యంగా బ్రతకడం, రహస్య పాపాలకు లోబడడం, ఉండడం, కట్టబడడం, బందీలు అవ్వడం, ఇవన్నీ చేసినప్పుడైతే నువ్వు వర్ధిల్లవు. వాటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ ఉందా వర్ధిల్లాలని? అయితే యథార్థంగా బతుకు, దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు చేసే ప్రతి పనిని వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప మీకు అందరికి కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యాన్ని వినవారిని దీవించండి, ఆశించండి. యథార్థమైన బ్రతుకు ప్రతి బిడ్డకు దయచేయమని, నీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.